సో నేను రికార్డ్ చేస్తాను, మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను మీకు, ఓకేనా? ఓకే సార్. రైట్. సో 10/5/1992 1 గంటలు రాత్రి ఇచ్చారు, అంతేనా? అంతే సార్. అంటే మీకు శనివారం రాత్రి ఆదివారం ఉదయం విశాఖపట్నం. అవును సార్. సో బర్త్ టైం ఏదైతే ఉన్నదో ఇంట్లో డెలివరీ అయ్యారు. సో బర్త్ టైం అయితే యాక్యురేట్ అని మీరు చెప్తున్నారు. అవును సార్. అవును. సో నేను మాత్రం ఒక 6-7 నిమిషాలు ముందుకు వేసుకుంటున్నాను, 1 గంటల 7 నిమిషాలు వేసుకుంటున్నాను. అంటే ఒక్కోసారి ఏంటంటే మన క్లాక్ 5 మినిట్స్ ఫార్వర్డ్ ఉండొచ్చు, పాస్ట్ వెనక్కి ఉండొచ్చు, ఒక్కోసారి టైంని రౌండ్ అప్ చేసి బర్త్ టైంని గుర్తుపెట్టుకుంటూ ఉండొచ్చు, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. సరేనా? అవును సార్. అవును సార్. చెప్పండి. సో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను సార్, ఇన్ పేషెంట్ బిల్లింగ్. ఓకే, బిల్లింగ్. ఓకే, పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఫ్రంట్ డెస్క్ లో బిల్లింగ్ చేసుకుంటాను. ఫ్రంట్ అండ్ డిపార్ట్మెంట్. ఫ్రంట్ ఎండ్ రిసెప్షన్ లెవెల్లో బిల్లింగ్ చేస్తారు. ఓకే, రైట్. బిల్లింగ్ చేస్తాను సార్. ఓకే, ఏం కావాలి? నేను అయితే మ్యాచెస్ చూస్తున్నాను సార్ 2000 నుంచి, అదే 2020 నుంచి. 2000 నుంచి. ఓకే, 2021 నుంచి. ఇప్పుడు వచ్చి సెట్ కావట్లేదు సార్. ఓకే, ఎందుకు, మీకు నచ్చట్లేదా? లేదు సార్, మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి రిజెక్ట్ అయిన 1-2 ఉన్నాయి అంతే. మాక్సిమం అమ్మాయి సైడ్ నుంచే రిజెక్ట్ అయిపోయింది. ఎందుకని, ఆస్తి కావాలని అడుగుతున్నారా? అవును సార్, అంటే ప్రాపర్ జాబ్ అండ్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అవునవునవును, అదో ట్రెండింగ్ టాపిక్ ఉంది కదా. సరే సరే, ఒక్కసారి చూద్దాం చార్ట్. కుంభలగ్నం వచ్చింది, లగ్నం కుజ నక్షత్రమైన ధనిష్ట నక్షత్రం 4లో పడింది. నేను కుంభలగ్నమే తీసుకున్నాను. మకర కుంభాల సంధి లగ్నంలో కుంభలగ్నాన్ని ఫ్రీజ్ చేశాను, ఓకేనా? ఓకే. సో ఇక నేను కొన్ని చెప్తాను, అవన్నీ సరిపోతేనే మనము ప్రిడిక్షన్ చేద్దాం. ఓకే సార్. సప్తమంలో గురువు ఉన్నాడు. గురువు వచ్చేసేసి రాహువు, ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉన్నారు కాబట్టి గురువు డిస్టర్బ్ అయ్యాడు. కేతువు రాహువు పరివర్తన వల్ల లాభానికి కనెక్ట్ అవుతాడు. సో అవకాశం ఉంది, కొంచెం కాంప్లికేషన్ ఉంది. ఓకే, తర్వాత పంచమ అష్టమాధిపతి బుధుడు చతుర్థంలో ఉంటూ మనకి అష్టమాధిపతి అయిన వాడు సప్తమాధిపతితో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ శుక్రుడు కూడా పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. సో ముగ్గురులో పవర్ఫుల్ ఎవరు? రవి పవర్ఫుల్. సో రవి యొక్క నక్షత్రాధిపతి అయిన శుక్రుడు భాగ్యాధిపతి అయ్యి యోగకారకుడైన పంచమాధిపతితో కలిసిన పంచమంలో గ్రహం ఉండడం వల్ల ఆయన అష్టమాధిపతికి యాక్ట్ చేస్తాడు. కాబట్టి వివాహం అనేది జనరల్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత శని కుజ నక్షత్ర పరివర్తన ద్వితీయ వ్యయాల్లో కలిశారు. ఓకే ఓకే, వ్యయాల్లో పరివర్తనం చెందారు. సో శని ఏం చేస్తాడు? గురువు ఫలితాన్ని ఇస్తాడు. గురువుకి ఏముంది? వక్రత్వం ఉంది, అంటే డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉంటాయి. కుజుడు ఏం చేస్తాడు? శని ఫలితాన్ని ఇస్తాడు, అంటే దశమాధిపతి పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. ఓకే, తర్వాత చంద్రుడు షష్టాధిపతి గండాంతర నక్షత్ర పాదంలో ఉండి వక్రించిన, అంటే వక్రత్వ దోషాన్ని పొందిన బుధ నక్షత్రంలో ఉన్నాడు. అంటే షష్టాధిపతి పోయాడు, కానీ స్వక్షేత్రగతుడు గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. ఈ రెండు కూడా మైనస్ పాయింట్స్. కాబట్టి ఒక్కోసారి హెల్త్ ఇమ్యూనిటీలో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సరే, చార్ట్ అర్థమైంది. కళత్రకారకుడైన శుక్రుడు కుజుడిని ఫాలో అవుతాడు. కుజుడు బాగానే ఉన్నాడు కాబట్టి శుక్రుడు బాగానే ఉన్నాడు. ఓకే, గుడ్. కానీ సప్తమం పోయింది, దెబ్బతింది. కాబట్టి ఏంటంటే డిలే ఫర్ ద మ్యారేజ్ కానీ, సెన్సిటివ్ వైఫ్ హెల్త్ కానీ ఇట్లాంటిది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మీకు ఈవెంట్స్ జరిగాయా లేదా చెప్పేసేయండి, సరేనా? ఓకే సార్. మీరు పుట్టినప్పుడు కేతు దశ, బుధ దశ అయిపోయి కేతు దశకు వచ్చింది. బుధ దశ అంత ఎక్స్పెక్టెడ్గా లేదు కదా. బుధుడు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం గండాంతరంలో 6th, అంటే కొంచెం విత్ ఇన్ ద 2-3 years వరకు కొంచెం సెన్సిటివ్ హెల్త్ లాగా ఏమన్నా అనిపించిందా లేదా? అంత బాగుందంటారా ఏమన్నా? అంటే 3 years బ్యాక్, అదే 2 years బ్యాక్ ఎగ్జాక్ట్ గా 2 years బ్యాక్ కదండి, మీకు 2 years ఉన్నప్పుడు. నాకు 2 years నాకు అలాంటి ఇష్యూస్ రాలేదు సార్. ఓకే, రైట్ రైట్, అక్కడేం తెలియదు, అక్కడేం లేవు. ఓకే, దాని తర్వాత నేను ఒక ఇయర్ చెప్తాను. 97, మీ ఏజ్ 5 years. ఓకేనా? అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ వచ్చినట్టు చెప్తాను. మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? మీకు 5-6 years ఉన్నప్పుడు, మీకు 5-6 years ఉన్నప్పుడు ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ బాగానే నడుస్తుంది. అక్కడ చైల్డ్హుడ్ పెద్ద ఇబ్బంది ఏం లేదని చెప్తాను. ఇబ్బంది అయితే లేదు సార్, నాకు అసలు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏం లేదు. అక్కడ అంతా బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అక్కడ నుంచి ఎంతకాలం వెళ్తుందో చూస్తున్నా నేను. ఓకేనా?
తర్వాత మళ్ళీ ఫాదర్ ఏం చేస్తారు? ఫార్మరే సార్, రైతు. ఓకే. 2004 2005లో కూడా మీకు వీనస్ జరుగుతున్నాడు, అక్కడ కూడా బాగానే ఉంది. వీనస్ దశ వచ్చింది కదా, వీనస్ దశ బాగానే ఉంటుంది. ఓకే, పెద్ద ఇబ్బంది కాంప్లికేషన్ ఏమీ లేదు, ఎందుకంటే ఏమీ ధనస్థానం లేదు సార్. అదే అది ఏం లేదనేది కూడా కొంచెం నేను క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకోవాలి కదా, మీది మీకు తెలుస్తుంది కదా. ఎస్ సార్. 2004-05 బాగుంది, చదువైనా ఏదైనా కానీ. మీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిన టైం చెప్తాను. ఓకే, మీకు ప్రాబ్లీ బై 2010లో ప్రోగ్రెసివ్ సన్ నెట్ల 10th house అపోజిషన్కి వచ్చాడు, 18 సంవత్సరాల వయసు. ఓకేనా, శుక్రుల్లో రాహుభుక్తి జరుగుతూ ఉంది. రాహువు బుధుడిని ఇండికేట్ చేస్తాడు, ఎందుకంటే పరివర్తన యోగంతో బుధుడికి దోషం ఉంది కాబట్టి ఇక్కడ రాహు అనేవాడు సరిగ్గా పనిచేయడు. కాబట్టి ఏంటిది, మీకు ఇప్పుడు ఏదైతే చదివితే మీ ఉద్యోగంలో ఇబ్బంది వస్తుందో, ఏదైతే చదివితే మీకు ఉద్యోగం సరిగ్గా ఉండదో, అలాంటి ఒక చదువు, అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఒక కాలేజీలో మనం ఉండేదానికి కారణం అవుతుంది. ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అది నేను కాంప్లికేటెడ్గా చెప్తాను. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోనంటారా? ఒప్పుకుంటాను సార్. ఏమైంది అక్కడ? 2010లో ఎడ్యుకేషన్ డ్రాప్ వచ్చింది. అంటే డ్రాప్ ఏం రాలేదు సార్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ పోయింది. ఉమ్. మళ్ళా కష్టపడి అంటే 2 years లోనే ఫినిష్ చేశానులేండి, జస్ట్ పాస్ కానీ అయ్యాను. స్టేబుల్ అంత గ్రేట్ ఎడ్యుకేషన్ లో లేదు అక్కడ. గ్రేట్ ఎడ్యుకేషన్ వెళ్ళలేదు అనమాట. సో ప్రోగ్రెసివ్ మార్క్స్ యురేనస్ కి స్క్వేర్ అయినా ఇగో ఈ అపోజిషన్ 10th house అపోజిషన్ బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది, అర్థమైందా? సో ఒక 10 ఏళ్ళు పనిచేసింది శుక్రుడు, రెండో 10 ఏళ్లలో డ్రాప్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ నుంచి గ్రోత్ చెప్పను, చూడండి 11, 12, 13 ఇవన్నీ అప్ టు ది మార్క్ చెప్పను, నెగిటివ్ చెప్తాను. సరైన చదువు కానీ సరైన విధంగా ఉంది అని చెప్పను అనమాట. ఓకే, ఫ్యామిలీకి దూరంగా ఉండడము, ఇబ్బంది పడ్డము, ఇలాంటివి ఏవైనా కూడా పనిచేస్తూ ఉంటాయి. పనిచేసాయా? అవును సార్, ఇబ్బందులు వచ్చాయి. రైట్. దాని తర్వాత ఏమన్నా అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నా నేను. ఏమీ లేదు. సో వస్తే చెప్తా. శని కూడా వక్రించాడు. ఓకే, వక్రించిన శని కానీ ఉపయోగం లేదు, ఆయన వక్రించిన డైరెక్ట్ అయినా గురువుని ఫాలో అవుతాడు పాపం. సో సరిగా లేదు అంటే లైక్ ఒక మీరు ఆ లెవెల్ ఆఫ్ 10th తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగున్నా హైయర్ ఎడ్యుకేషన్ సరిగా సాగట్లేదు కదా, అర్థమైందా? అవును సార్. సో అందుకని సరిగా వెళ్ళట్లేదు ప్రొఫైల్. ఓకే, చార్ట్ డిగ్రేడ్ అయింది. సో మళ్ళీ ఇంకొక హడిల్ లైక్ 2019-20 బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్తా. మీరేమంటారు, నాకు ఉద్యోగం వచ్చింది అంటారు. కానీ నేనేమంటానంటే నీ ఉద్యోగంలో ఎదుగుదల లేని ఒక ఉద్యోగంలో ఉన్నావని చెప్తా నేను. ఓకే, మళ్ళీ 19-20లో మళ్ళీ అలాంటి ఒక కాంప్లికేషన్ వచ్చింది. ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఫ్యామిలీ హెల్త్, ఉద్యోగము, ఇవన్నీ కూడా ఉద్యోగంలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోవడం, ఇట్లా ఏదైనా జరిగే అవకాశం అలాగే జరిగాయి సార్. అంతే కదా, సేవింగ్స్ లేవు, ఎట్లా వచ్చింది అలాగే వెళ్ళిపోయింది. ఓకే, రైట్. నా కోసం ఏం ఒప్పుకోవట్లేదు కదా మీరు? మీకోసం ఒప్పుకోవట్లేదు, జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను సార్. అదే తర్వాత మళ్ళీ 2022లో ప్రోగ్రెసివ్ వీనస్ సన్ను నెటల్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చారు, కానీ రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ ఇస్తే పోద్దిగా, కాబట్టి దెబ్బతింది, మళ్ళీ దెబ్బతింది. దెబ్బ మీద దెబ్బ, ఇంకో దెబ్బ వచ్చింది. 22-23లో కూడా మ్యారేజ్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏవి కూడా కంఫర్టబుల్ ఉండవు. లైఫ్లో నేను దేనికోసం పనిచేస్తున్నాను, లైఫ్ ఎట్టుపోతుందనే రకంగా అర్థం కాక చాలా డిసప్పాయింట్మెంట్, ఎమోషనల్గా హర్ట్ అవుతుంటారు అనమాట. కనిపించాయా? 2022లో అన్నికి కొడుకు పెట్టాడు సార్, కంజెంటల్ హార్ట్ డిసీజ్ అయింది. నాకు అది తెలియదు. మీకు ఎలా ఉంది? అన్నయ్యకి కొడుకు అన్నయ్య చాట్లో చూడాలి, అది మీకు సంబంధం లేని విషయం. మీకు ఎలా ఉంది? మీకు డిసప్పాయింటింగ్ గా మాకైతే డిసప్పాయింట్ గా ఉంది సార్. మాకు ఎందుకు డిసప్పాయింటింగ్ గా ఉంది? ఫైనాన్షియల్ గా మొత్తం లాస్ అయిపోయినాం. ఓకే, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఎవరికి? మీకు వచ్చాయా? ఫ్యామిలీలో 21-22లో కూడా కోవిడ్ అందరూ ఎఫెక్ట్ అయ్యాం సార్. కోవిడ్? ఓకే, కోవిడ్ కాకుండా ఇంకేమన్నా వచ్చినాయా? లేదు సార్, ఇంకేం రాలేదు. ఓకే, రైట్. ఓకే, ఆస్పెక్ట్స్ అన్ని ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు, వివాహ యోగం సరిగా లేదు, ప్రొఫైల్ సరిగా వెళ్ళలేదు. కాబట్టి ఏంటంటే ఉద్యోగం అనేది అనుకున్నంత పే కానీ అనుకున్నంత పొజిషన్ కానీ వెళ్ళనట్టే. ఇప్పటి వరకు నేను సెటిల్ అయ్యానని చెప్పుకునేటట్టుగా ప్రొఫైల్ కానీ మీ పే కానీ అప్ టు ది మార్క్ లేనట్టే, అర్థమైందా? సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది, డ్రాబ్యాక్ అయింది. ఓకేనా, సన్ దశ నడుస్తూ ఉన్నది, సన్ వీనస్ స్టార్లో ఉన్నాడు, కలత్రకారక నక్షత్రంలో ఉన్నాడు. కానీ లెట్స్ సీ ఎప్పుడేమన్నా అవకాశం దొరుకుద్దా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాడ్ ఆస్పెక్ట్ కాగానే ఇదేమి ఇచ్చేసాడు. అది ఇప్పుడు ఎలా ఉందంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఈ సంవత్సరం 24-25లో
అసలు ఈ ఉద్యోగం నాకు కరెక్టేనా, అసలు ఈ ఉద్యోగం మానేసేసి మనం ఇంకోటి ఏదన్నా చేద్దామా, బిజినెస్ చేసుకుందామా, ఇట్లాంటి ఒక థాట్ కూడా మీకు ఈ సంవత్సరం నడుస్తూ ఉన్నదేమో అని అనుకుంటున్నాను. మీరేమంటారు? అంటే ఇంకా బయటకు వెళ్తే ఇంకా ఏం లేవు, ఇందులోనే గ్రోత్ ఎత్తుకుంటుంది సార్. ఇందులో గ్రోత్ ఎత్తుకుంటున్నారు. ఓకే, సరే సరే. సో ఇదైతే పర్ఫామ్ చేయట్లేదు, బేసికల్లీ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. 24, 25. సో సాటర్న్ బుక్ వచ్చింది, మెర్క్యూరీ బుక్ వచ్చింది. ఈ సన్లో వీనస్ వస్తాడు, ఓకేనా. 2027, 28లో మీకు 35 సంవత్సరాల వయసు, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ ఫామ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆస్పెక్ట్. ఓకే, సో తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు, ఇది ఒక అవకాశం అన్నమాట. ఓకే, సో రవిలో శుక్రుడు వచ్చినప్పుడే ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. ఓకే, సో అంటే 26 సార్, 27, 28 అంటే ఇంకో 2 years ఉందమ్మా అని చెప్తున్నా నేను, అర్థమైందా? ఇంకో 2 years, అప్పుడు ఒక 10th హౌస్ ట్రైన్ వీనస్ జరుగుతుంది కాబట్టి అదొక మంచి ఆస్పెక్ట్. ఓకే, జరిగితే అక్కడ జరగాలి, జరగకపోతే నన్ను అడగద్దు. ఓకే సార్. ఓకే, నా పాసిబిలిటీ మాత్రం అక్కడే నియరెస్ట్ టైంలో అక్కడే చెప్తున్నాను అనమాట. మళ్ళా తర్వాత సన్ అయిపోయినాక మూన్ దశ వస్తే మూన్ అసలు ఇంపాసిబుల్ అనమాట, అర్థమైందా? సో బేసికలీ ఈ చార్ట్లో కాంప్లికేషన్ ఉంది టువర్డ్స్ ద మ్యారేజ్. ఓకే, ఫండమెంటల్లీ, కాబట్టి నేను అట్లా అర్థం చేసుకుంటున్నాను. తర్వాత హెల్త్ ఆఫ్ ది వైఫ్ అవన్నీ కూడా సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే సార్. సార్ వెల్త్ ఎలా ఉంటుంది సార్ చార్ట్లోని? అంటే డబ్బులు అలా స్టాండర్డ్గా ఉంటాయా? డబ్బులు అని అంటే మనం ఉన్నదాన్ని పరిస్థితిని బట్టి మేనేజ్ చేసుకుని వెళ్ళాలి కదా. చార్ట్లో ఉన్న హెల్త్ మనం మేనేజ్ చేయాలి కదా మన లైఫ్ లో. అవును సార్. వెల్త్ కాంబినేషన్ లో శని వక్రించడం వల్ల కుటుంబ వ్యయం అయిపోతుంది కదా. నువ్వు పెద్ద అయినా చిన్న అయినా కానీ మనమే రెస్పాన్సిబుల్ అయిపోతున్నాం కదా. జాబ్ లో డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో తీసుకుంటున్నారు, అయిపోతున్నాయి అన్నట్టు ఉంటది. అవును సార్. మరి దానికి మనం ఏం చేస్తాం? సో ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, సో అది ఫ్యామిలీ రుణం అవన్నీ ఉన్నట్టు కదా మనం. సార్ ఇప్పుడు 7th లాట్ 3rd హౌస్ లో ఉంది కదా. మామూలు డౌట్స్ అయిపోతే ఆస్ట్రాలజీ డౌట్స్ చెప్పేస్తా. ఓకే సార్, ఇంకా అయిపోయినట్టే సార్. ఓకే ఓకే, అయితే చెప్పండి. అది అంటే 7th లాట్ వచ్చేసి 3rd లో ఉంది కదా. 3rd హౌస్ అంటే కమ్యూనికేషన్, ఫ్యామిలీ అన్నారు కదా. అవును, అంటే ఫ్యామిలీ మ్యాచ్ ఏమైనా వస్తుందా? అంటే భార్య స్థానం వెళ్ళి 3వ గదిలో ఉంది కదా, ఫ్యామిలీలో మ్యాచెస్ ఏమైనా వస్తాయా? ట్రై చేయండి, ఏదొస్తాయంటే ట్రై చేయండి. ఓకే, నియరెస్ట్ అంటే అవే పాసిబిలిటీస్ 2-3 వచ్చి పోయాయి సార్. మళ్ళీ అడగండి, ఒకవేళ వాళ్ళకి కాకపోతే ఓకే, మళ్ళీ 2 ఏళ్ళు ఫాలో అప్ చేయండి, కంగారేముంది, అర్థమైందా? మీరంటేనే ఇష్టము, మీరే ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పండి నచ్చితే. ఓకే, 2 ఏళ్లకి వాళ్ళ ఆలోచన మారచ్చేమోగా, మన అదృష్టం కలవచ్చేమోగా. చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారని ఓకే అనొచ్చేమో కదా, అంతే. ఇంకా అది ఇప్పుడు 11th లాట్ అయితే 7th లో ఉంది సార్. నేను ఫ్యామిలీ మ్యాచ్ చేసుకోమన్నాను, నువ్వే ఫ్యామిలీ మ్యాచ్ చేసుకోమన్నావు, నేను చేసుకున్నాను, ఇలా ఉంది అలా ఉందని కంప్లైంట్ చేసేదానికి లేదు. ఎందుకంటే నేను మీకు చదవరాని పుస్తకాన్ని నేను చదవడానికి ట్రై చేస్తున్నాను, అంతకుమించి నేనేమి మాడిఫై చేయట్లేదు, ఏదో డైరెక్షన్ డిసైడర్ గా నేను చెప్పట్లేదు. ఇదిగో టార్చ్ లైట్ వేసాను ఆ డైరెక్షన్ చెప్పట్లేదు, ఉన్నది చదవడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఓకే, అక్కడ మీ వివాహ యోగం ఎంత ఉంటుందో అది దక్కుతుంది. కంపాటబిలిటీ అనేది మిత్. ఇవన్నీ కూడా మనము విషయం జరిగిపోయిన తర్వాత అదిగో జాతకంలో ఆల్రెడీ ఉంది అందుకే అలా జరిగిందని చెప్పుకోవడం చాలా ఈజీ. జరగక ముందు ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్, అర్థమైందా? సో లైఫ్ ఇలానే జరుగుతుందని ఎప్పుడు ఉండదు. మనం డైరెక్షన్ ఆఫ్ ప్రిడిక్షన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఓకే, అంతేగాని ఇంటర్ప్రిటేషన్ కి ఇది అలా జరగచ్చు, ఆ రోజు పెళ్లి చూపుల రోజు రవి వచ్చాడు కాబట్టి గోధుమ రంగు చొక్కా వేసుకుని నిలబడచ్చు, ఇలాంటివన్నీ జోక్స్ అనమాట. ఓకే, సరేనా? ఇంకా అదే సరే. అంటే 27, 28 లో ప్రిడిక్ట్ చేశారు కదా, అంటే బై ఛాన్స్ అయ్యే ఛాన్స్ అని. అవును, మ్యారేజ్ తో ఫైనాన్షియల్ గ్రోత్ ఏమైనా మారుతుందా, చేంజ్ అవుతుందా, ఏమైనా ఇప్పుడే ప్రిడిక్ట్ చేయగలమా? అంటే ఆ అమ్మాయి తీసుకురావాలి ఏమన్నా? అంటే తను ఏమైనా జాబ్ చేసేది వచ్చే ఛాన్స్ ఉందా అని. తను జాబ్ చేసే అమ్మాయి పార్ట్నర్ తను ఈ కంట్రీలో ఉండాలా, వేరే కంట్రీలో ఉండాలా? ఇక్కడే సార్. ఇక్కడే ఉంటూ జాబ్ చేయాలి. అక్కడ మరి ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయా జాబ్ చేయడానికి? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఉన్నాయా? ఓకే ఓకే. అది ఇప్పుడు
ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయి కోసం ఎత్తుకుంటున్నారా లేదంటే వైఫ్ కోసం ఎత్తుకుతున్నారా? వాట్ ఈస్ జాబ్ యువర్ చేసే ఎగ్జాక్ట్ అమ్మాయి. వైఫ్ ఎత్తుకుతున్నారా జాబ్ చేసే అమ్మాయిని ఎత్తుకుతున్నారా అని అడుగుతున్నా. ఏ సిగ్మెంట్, 2 సిగ్మెంట్లు సార్. ఆ? ఏది ఏ సిగ్మెంట్ అయినా పర్వాలేదు సార్. సో ఫస్ట్ వివాహం అనేది మనిషి కోసం, మనం వైఫ్ కోసం మనం చేసుకోవాలి. అంతే తప్ప ఆమె జాబ్ చేస్తుందా, బంగారం తయారు చేస్తుందా, ఇవన్నీ కూడా సెకండరీ పారామీటర్స్. అవన్నీ వస్తే అడిషనల్ గా అంతే. దానికోసం ఓవర్ థింకింగ్ అనేది అనవసరమైన విషయం. అర్థమైందా? ఎప్పుడైనా కానీ మ్యారేజ్ అనేది ఇద్దరు ఎలా ఉంటున్నారు, ఇద్దరు రిలేషన్షిప్, ఇద్దరు యూనియన్ ఎలా ఉంది, పార్ట్నర్షిప్ అనేది మనం చూడాలి తప్ప అమ్మాయి జాబ్ చేస్తుందా, అమ్మాయి డబ్బులు నాకే ఇస్తుందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుందా, నాకు సగం ఇస్తుందా, ఇవన్నీ కూడా అక్కర్లేని విషయాలు. అంటే వచ్చిన ప్రొఫైల్ లో ఎడ్యుకేటెడ్ ఉన్నదని మేము ప్రిఫర్ చేయట్లేదు సార్. అంటే లో శాలరీ కదా, మనం ఎందుకు ప్రొఫైల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని మేము అడగట్లేదు అసలు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఎడ్యుకేటెడ్ అంటే లైక్ అంటే మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి సార్, ఉండడం వల్ల కాస్త కోస్త ఎడ్యుకేటెడ్ జాబ్ చేసే అమ్మాయిలు వస్తున్నారు. ఓకే, మనకిలాగా శాలరీ తక్కువ కదా, ఇంకా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నమాట. అంటే మేమే తీసుకోవట్లేదు సార్, మీరే వాళ్ళు హైదరాబాద్ లో మ్యాచ్ మేమే తీసుకోవట్లేదు. మీరు సేమ్ లొకేషన్స్ లో ఉంటున్నారా? లేదు సార్, డిఫరెంట్ లొకేషన్. డిఫరెంట్ లొకేషన్. అమ్మాయి జాబ్ చేస్తుంది డిఫరెంట్ లొకేషన్స్, అమ్మాయిలు మేము ఒక లొకేషన్ వైజాగ్. ఓకే ఓకే ఓకే. అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా వేరే లొకేషన్. అందుకే ప్రిఫర్ చేయట్లేదు. మరి మీకు అక్కడ మళ్ళీ జాబ్ చేసే అమ్మాయి కావాలి, మళ్ళీ మీరు వేరే లొకేషన్ లో ఉన్నారంటే ఎట్ట కుదురుద్ది అవన్నీ? ఇప్పుడు జాతకం ఒకటి చెప్తా నేను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నువ్వు జాతకం ఫిల్టర్ పెట్టుకుంటే ఏది ఫిల్టర్లు చేయకు, బేసిక్ చూసుకో. లేదు నీకు ఇట్లా డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, ఆడపడుచు ఉండాలి, ఉండకూడదు, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఉండకూడదు, ఇలాంటి ఫిల్టర్స్ అన్ని అప్లై చేస్తే జాతకాలు చూడదు. అర్థమైందా? సో జాతకం కావాలంటే అటు వదులుకోవాలి. నేనే పెళ్లి చేసుకున్నాను, ఓకే, నచ్చిన అమ్మాయి కోసం ఎతుకుతాను, నచ్చిన అమ్మాయిని వాళ్ళు ఇవ్వని అంటారు, ఓకే, నచ్చిన అమ్మాయికి జాతకం సెట్ కాదు, జాతకం బాగుంటేనేమో అమ్మాయి నాకు ఎక్స్పెక్టెడ్ గా ఉండదు, ఏదో ఒక రీజన్స్, క్రైటీరియా. సో అప్పుడు ఎట్లా సెట్ అవుతుంది? సెట్ కాదు కదా. సో లుక్స్ లో కొంత కాంప్రమైజ్ కావాలి, జాతకంలో కొంత కాంప్రమైజ్ కావాలి, అన్నిట్లోనూ బ్యాలెన్స్డ్ గా ఉంటే సస్టైనబుల్ గా కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ సస్టైన్ అయితే అన్ని. ఫస్ట్ మనిషి నచ్చాలండి ప్రైమరీగా, నచ్చిన తర్వాత నెక్స్ట్ జాతకం, ఓకే. ఎందుకంటే మనిషి నచ్చిన తర్వాత ఆడు నచ్చేలా చేసినా నచ్చలేకుండా చేసినా కూడా దాన్ని తీసుకోగలుగుతాం మనం. మనిషే నచ్చలేక తర్వాత ఇంక ఏది కష్టం కదా. సో ఫస్ట్ మనిషి నచ్చాలి, నచ్చిన తర్వాత నీకు ఓకే అనుకున్న తర్వాత అప్పుడు జాతకం చూసావు, కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, ఫర్దర్ టైం బాగుంది అని అంటే ఫార్వర్డ్ వెళ్ళాలి, అంతే. అర్థమైందా? నీ దానిలో వివాహ యోగం సరిగా లేనప్పుడు వచ్చే చాట్లో కూడా వివాహ యోగం లేనిదే వస్తారు కదా, సరిగ్గా ఉన్నది ఎట్లా వస్తారు? అక్కడ ఏం చూడాలని అంటే వివాహ యోగం సరిగా లేకపోయినా ఎక్సెప్షన్ ఏమున్నదా అనేది ఎతకాలి. అది. సో మీరు ఓకే, మరి క్లాస్ వీక్తున్నట్టున్నాను నేను. సరే, బాయ్ బాయ్ బాయ్. అర్థమైంది. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా ఒక 3 months నుంచి మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను, 2 సార్లు మిస్ అయిపోయాను, కానీ మీరు ఓపిక్ గా కాల్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికోసం. థ్యాంక్ యూ. నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తూనే ఉంటాను పట్టుదలతో. సో ఎత్తే వరకు అన్ని రకాల క్రైటీరియాలని మ్యాచ్ చేస్తూ ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఇంకొక డౌట్ ఉంది సార్, 2 years లో ఓన్ గా హౌస్ ప్లాన్ చేస్తుంది సార్, అది సక్సెస్ అవుతుందా? హోమ్ లోన్ అనేది తీసుకుంటే ఎప్పుడు? ఒక 2 years లో. 2 years లో అప్పుడు ఉంది కదా ఆస్పెక్ట్. సో రేపు వీనస్ భుక్తిలో చేయండి, ట్రై చేయండి, పర్లేదు. అంటే మీరు మీ శాలరీతోనా లేదంటే మీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ రెవెన్యూస్ వాటితో చేస్తున్నారా? మీరు ఎలా చేస్తారు సార్? ఏం టచ్ చేయను, ఓన్గా నా శాలరీస్ తోనే లోన్ తీసుకొని పెట్టుకుంటారు, అంతేనా? అవును సార్. సో మీకేమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు కదా. సో చతుర్థం బాగానే ఉంది. చతుర్థాధిపతి ఏమయ్యాడు? కారకుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. చతుర్థాధిపతి బాగానే ఉన్నాడు. సన్ దశ జరుగుతుంది, తర్వాత మూన్ దశ జరుగుతుంది. మీకు ఫినాన్షియల్ అడ్వైజరీ వాటిని మేనేజ్ చేస్తూ వెళ్ళండి. నేనైతే మాత్రం పెళ్ళయ్యాక ప్లాన్ చేయండి, ఓకే. 27, 28లో వివాహం అయిందనుకో, అప్పుడే ప్రాపర్టీ కూడా అదే టైంలో ప్లాన్ చేసుకుని మెల్లగా వెళ్తూ ఉండండి. అంటే మీకు నేను ఎంత పే వస్తుంది, మీ ఆస్తుల వివరాలు ఏంటిది, దాని తగ్గట్టు ఫినాన్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటివన్నీ నేను సజెషన్ చేయట్లేదు కాబట్టి దాని లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్ చేయాలని, ఓకే. సో యూ ప్లాన్ విత్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్, సరేనా? ఫినాన్స్ మీ ప్లానింగ్ బట్టి ఆలోచించండి. ఇక్కడ నేనేంటంటే టైం ఎంత రేంజ్ లో ఉంది అని ఆలోచిస్తాను. ఎంత రేంజ్ ఆఫ్ టైం బాగుందో అంత రేంజ్ లో మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి, మీరు ఎంత లోన్ తీసుకుంటున్నారు, ఎంత కట్టాలి, ఇలాంటివన్నీ మెజర్ చేసుకుని వెళ్లాల్సింది ఉంటుంది.
ఓకే సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. అవును సార్. నమస్తే. థ్యాంక్ యూ.